మనకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ పరలోకపు తండ్రి యొక్క కృపయు కనికరమును, ప్రేమ, శాంతి, సమాధానమును కలుగునుగాక. మనం చేయుచున్న కార్యాలు విజయానికి లేదా అపజయానికి దారితీయవచ్చు. కానీ ఆ పరలోకపు తండ్రి ఆయన యొక్క కార్యాలు, ఆయన నీపై ఉంచిన ప్రణాళిక, ఉద్దేశం ఎల్లప్పుడూ ఆయన మన ద్వారా ఆయనకు మహిమ కలుగునట్లుగా ఆయన నెరవేర్చుచున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం నీ సమస్యకు పరిష్కారం చూపుట కాదు, కానీ ఆయన నీకు సమస్యను లేకుండా నిన్ను శాంతితో, సమాధానంతో నింపుటయే. ఆయన ఉద్దేశం జిగటగల ఊబిలో, అగాధ గుంటలో పడి ఉన్న మనలను పైకి లేవనెత్తుటయే కాదు, కానీ మనలను సమాధానంతోనూ, శాంతితోనూ, ఆనందంతో, సంతోషంతో నింపుటయే. దేవుని యొక్క ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు మన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశములు వంటివి కావు. దేవాది దేవుడు ఆ పరలోకపు తండ్రి యొక్క ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు అవి ఎంతో ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి, అవి ఘనమైనవి. ఆయనే జ్ఞానమునకు, వివేచనకు మూలము. అయితే మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొనవలసిన ఏదనగా, దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి మనపై ఆయన యొక్క ప్రణాళిక అది ఎల్లప్పుడూ శ్రేష్టమైనది, ఘనమైనది. అయితే ఆయన ప్రణాళిక మనపై నెరవేర్చుటకు ఆ ప్రక్రియ అది సులభమైనది కాదు. దేవాది దేవుడు ఒక మనుషుని, అనగా ఆయన తన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా విమోచింపబడిన వారిని పైకి లేవనెత్తుటకు ముందు ఆయన మనలను పరీక్షిస్తాడు. శోధనలు కలగవచ్చు, శ్రమలను పొందవచ్చు, వేదనలు కలగవచ్చును, నిరీక్షణ కాలము ఎదుర్కొనవలసి వచ్చును. కానీ అయినప్పటికీ ప్రతి కష్టంలోనూ మనలను ఆయన తన ఆత్మతో మన విశ్వాసమును బలపరచుచున్నాడు. అయితే నీ ప్రతి మార్గము, ద్వారము మూసివేయబడినట్లు నీకు అనిపించినప్పుడు నీ సంపూర్ణ విశ్వాసం దేవుని యందు ఉంచుము. నీ నమ్మకం దేవుని యందు ఉంచుము. గుర్తుంచుకో, ఆయన సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన దేవాది దేవుడు మన పరలోకపు తండ్రి. ఆయన తన చిత్తమును నెరవేర్చువాడు. నీపై ఆయనకు ఉన్న ప్రణాళిక అది ఎంతో శ్రేష్టమైనది. ఇలా చెప్పబడినది, నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ వింటివి అని ఆయన యోబును ప్రశ్నించినప్పుడు యోబు మౌనంగా ఉన్నాడు. పగటిని ఏలుటకు సూర్యుని నియమించిన వాడు ఆయనే, రాత్రిని ఏలుటకు చంద్రుడిని మరియు నక్షత్రములను నియమించిన వాడు ఆయన. జలములు పొంగి భూమిని ముంచకుండా వాటిని సరిహద్దులు నిర్ణయించిన వాడు ఆయనే. మనుషులందరికీ జీవాత్మలు దయచేయువాడు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నవాడు దేవుడే. ఉరుములను, మెరుపులను ఆజ్ఞాపించుచున్నవాడు ఆయనే. ఎండిన ఎముకలను మాంసముతో కప్పి, నర్మలతో కప్పి వాటికి జీవాత్మలను దయచేయుచున్నవాడు ఆయనే. పునరుద్ధానమును, నిత్య జీవమును దయచేయువాడు ఆయనే. సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలను, ఇజ్రాయేలీలను దాసగృహముల నుంచి విమోచించి వారిని పాలు త్రేణులు ప్రవహించు దేశమునకు నడిపించిన వాడు ఆ పరలోకపు తండ్రి. గుండె చెదరిన వారిని, దరిద్రులను, దీనులను, తండ్రి లేని వారిని, సొంత లేని దానిని ఇల్లాలుగాను, పిల్లలు గల తల్లిగాను మార్చువాడు ఆ దేవాది దేవుడే. అరణ్యంలో త్రోవను, ఎండిన భూమిలో జీవజల ధారలను ఉప్పొంగ చేయువాడు. బండను నీటి మడుగుగాను, చికముకి రాతి బండను నీటి ఊటగాను మార్చువాడు ఆయనే. సహోదరులారా, ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొనుము, నీ ప్రణాళిక విఫలమైనప్పుడు, నీ బలము క్షీణించినప్పుడు, ఆపదలతో నిండి ఉన్నప్పుడు, నీ హృదయము విరిగిపోయినప్పుడు, ఆకాశ మహాకాశములలో పటజాలనంత ప్రేమ కలిగిన మన ప్రభు అయిన దేవుడు ఆ పరలోకపు తండ్రిని జ్ఞాపకం ఉంచుకొను. ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి క్రీస్తుగా, అభిషిక్తుడిగా, గొర్రెపిల్లగా మనలను విమోచించుటకు, మనకు బదులుగా బలి అర్పణగా అర్పించి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువలో మనలను విమోచించుటకు తన రక్తమును ప్రోక్షణగా, అది నూతన నిబంధనగా మన మీద ప్రోక్షించి మనలను, మన పాపములను, అపరాధములను పరిహరింపగా, హిమము కంటే తెల్లగా మనలను పవిత్రపరచుటకు ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి సిలువలో బలియాగముగా అర్పించి సమాధిలో నుంచి జయించి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేపిన దేవాది దేవుడు. ఆయన యొక్క ఉద్దేశము మన పట్ల ఎల్లప్పుడూ మేలు కలుగుట కొరకై. నీ సమస్యలు, అనారోగ్యం, నీ బాధలు, నీ చింతను, నీ కష్టమును గూర్చి నీవు ఆలోచించకము, కృంగిపోకము. నీ భారమంతయు దేవుని యొద్ద విచారించుము. ఎందుకనగా దేవుని తలంపులు, ఆయన నీపై ఉన్న ప్రణాళిక అది ఎంతో గొప్పది. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది అని లేఖనము చెబుతున్నది. సున్నతి పొందిన ఇజ్రాయేలు కంటే దేవుడు హృదయ సున్నతిని ఎంతో ప్రేమించుచున్నాడు అని కూడా లేఖనము చెబుతున్నది. నీ హృదయమును, నీ మనసును, నీ ఆలోచనను, నీ చింతను యావత్తును ఆ పరలోక తండ్రి యొద్ద విచారించు. ఆయన యొక్క కనులు లోకమంతటను సంచారం చేయును. అప్పుడు ఆయన తన కనుదృష్టిని నీ మీద ఉంచును. ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు సెలవించుచున్నాడు. దేవుడు ఆయన మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, నీ నిరీక్షణ మరియు విశ్వాసము మొదట దేవుని యందు ఉంచుము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, గాయములను కట్టువాడు, స్వస్థపరచువాడు ఆయనే. ఆయన నీ చింత యావత్తును తీసివేయును.
నిన్ను జిగటగల ఊబిలో నుండి పైకి లేవనెత్తెను. నిన్ను ఆయన తన రెక్కలతో, పక్షిరాజు తన రెక్కలను కప్పినట్లు నిన్ను తన రెక్కలతో కప్పి, ఆయన తన శాంతి సమాధానంతో, నెమ్మదిని, జ్ఞానము, వివేచనలతో, తన ఆత్మతో నింపును. నిన్ను ప్రేమించి నీకు బదులుగా తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుగా బలిగా అర్పించి ఆయన మనలను విమోచించి ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకొనుము. నిన్ను రక్షించువాడు ఆయనే, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి ఆ పరలోక తండ్రి యొక్క కృపయు, కనికరమును, ప్రేమను, సమాధానమును సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.